హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇది కలకత్తా వచ్చాం. కలకత్తా హాస్పిటల్, పీజీ హాస్పిటల్ అంటారట. చాలా పెద్దదండి. 9 గంటలకి వచ్చి ఎంత పెద్ద జనం, ఎంత లైన్ ఉందంటే అంత లైన్ ఉంది. 9 గంటలకు వచ్చాం అందుకని. పైగా ఫిజికల్ గానీ మెంటల్ గానీ స్ట్రెయిన్ ఉంది. చాలా పెద్ద హాస్పిటల్ అంట, పీజీ హాస్పిటల్ అని. ఇదిగో ఇదంతా హాస్పిటలే. ఇక్కడ రూమ్స్ ఉంటాయి మనకి. హాస్పిటల్లో ఏదైనా సీరియస్ కేసులు అవి అవుతే ఇక్కడ రూమ్స్ ఇస్తారు మనకి ఉండడానికి. ఇది ఏమో మందుల ఏరియా, ఇదంతా మందుల ఏరియా. ఇది ఈ లైన్లో అంతా మందులు దొరుకుతాయి. చూసారా జనాలు, ఎంత జనాలు ఉన్నారంటే అంత జనాలు ఉన్నారు. ఎంత పెద్ద లైన్ ఇక్కడ. ఇదంతా తలకు సంబంధించింది, హెడ్కి సంబంధించిన హాస్పిటల్ అన్నమాట. ఈ లైన్ అంతా హెడ్కి సంబంధించింది. అంత ఫ్రీగా మనకి గవర్నమెంట్ మందులు ఇస్తారు ఇక్కడ. ఇది మన కేజెస్ లాగే, కేజెస్లో మనం వెళ్తామా అలాగే. చూడండి ఎంత జనం ఉన్నారంటే అంత జనం. తెల్లవారు 9 నుండి కాసుకొని ఉన్నాం మేము. మా ఫ్రెండ్స్ ఇందాక చెప్పాను కదండి, ఇదిగో ఇక్కడ ఓపీ ఇస్తారు ఇక్కడ. కనిపిస్తుందా మీకు? ఇలాగ ఓపీ. కానీ మన ఊర్లోని పేషెంట్ ఎవరున్నా వార్డు పోయే పట్టుని వెళ్తారు. కానీ మనం పేషెంట్కి ఇలాగా మనమే పట్టుకొని వెళ్ళాలి. పేషెంట్కి ఇలాగా వీల్ చైర్లు ఇస్తారు. చైర్లోని పట్టుకొని మనమే వెళ్ళాలి, మనమే తిరగాలి. ఏ వార్డుకి వెళ్ళమంటే ఆ వార్డులో వెళ్తూనే ఉండాలి మనం. తెలుసా ఎంత జనం అంటే మన కేజీస్ కంటే ఎక్కువ జనం అండి పాపం. ఇది ప్రభుత్వ హాస్పిటల్. ఇది ముస్లిం, బెంగాలీ వీళ్ళందరూ ఎంతమంది లైన్ కాసుకొని తెల్లారి నుండి ఉంటున్నారు పాపం. మన ప్రభుత్వ హాస్పిటల్ కంటే చాలా పెద్దది. చూసారా ఇది ఎంట్రన్స్ చూసారా? పేరు వార్డులోని ఇదంతా. ఇక్కడ జాయిన్ చేసుకున్న వాళ్ళకి హెడ్కి సంబంధించింది, కళ్ళుకు సంబంధించింది కూడా ఇక్కడ ఉంది. కొంచెం ముందుకు వెళ్ళాలి. కళ్ళుకు సంబంధించి అది కూడా మీకు చూపిస్తాను. కళ్ళుకు సంబంధించి కూడా ఉందండి కారు. చూసారా ఫ్రెండ్స్? చూసారా? ఇదిగోండి ఇదంతా పీజీ హాస్పిటల్ అంటారు దీన్ని. పీజీ చూసారా నేమ్. ఇలాంటిది ఒకటి ఉంది, మటియా కాలేజ్ అంటారు దాన్ని. మటియా కాలేజ్ అంటారు, మళ్ళీ గౌ బజార్ కూడా అంటారు. 2 పేర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ దాంట్లోని. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదంతా ఎంట్రన్స్ రోడ్ అన్నమాట. సరే, చాలా పెద్దది. ఇలా నడిచి వెళ్తే చాలా పెద్దది. మనకి కారు ఉంటే కారులో వచ్చేయచ్చు, లేదంటే బండి మీద కూడా వచ్చేయచ్చు. క్యాబ్ కూడా లోన్కి వచ్చే దింపేస్తున్నాడు, పర్లేదు. క్యాబ్ బుక్ చేసుకున్నా మనకి లోన్ తీసుకుని వచ్చి కానీ దింపుతారు. ఇదొక వార్డు, డెలివరీ వార్డు, కళ్ళుకు సంబంధించింది, మళ్ళీ హెడ్కి సంబంధించింది. బాగానే ఉంది. మన కేజెస్ కంటే పెద్దదే ఇది. ఇలాంటివి 3 హాస్పిటల్ ఉన్నాయి ఇక్కడ కలకత్తాలో, పెద్ద హాస్పిటల్స్. మనకైతే గవర్నమెంట్ హాస్పిటల్లోని కేజెస్ ఒకటి ఉంది, గోశాల ఒకటి ఉంది. మనకి అన్నీ ప్రైవేట్ హాస్పిటల్లే మన వైజాగ్లో. కలకత్తాలో మాత్రం ఇది చాలా పెద్ద హాస్పిటల్. ఇలాంటివి 3 ఉన్నాయంట. ఈ పీజీ హాస్పిటల్ అనేది రావాల్సి వచ్చింది కాబట్టి మేము ఇక్కడికి వచ్చాం ఈరోజు. ఇంకా మీకు మంచిగా అన్నీ చూపిస్తాను. నాకు దొరికిన ప్లేస్ వరకు నేను మీకు చూపిస్తాను. ఇగో 102 ఇది. మనకి అక్కడ 108 వస్తుంది విశాఖపట్నం. ఇక్కడ 102 వీళ్ళకి ఎమర్జెన్సీ ఏదైనా బాగానే ఉంది. కానీ చాలా మటుకు కలకత్తా మారింది ఇప్పుడు, చాలా మటుకు బాగానే ఉంది.
మటుకు. ఇక్కడ ఒక ఇదిగో గుడి కూడా ఉంది. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ మన ఎంట్రన్స్లోని శివుడు గుడి. ప్రతిదీ ఇలాగే ఉంటుంది. ప్రతిదీ ఇక్కడ కలకత్తాలోని గుడిలన్నీ శివయ్యది ఇలాగే ఉంటుంది. గుళ్ళు కూడా చిన్న చిన్న ఉన్నా బాగానే ఉంటుంది. ఇది ఎంట్రన్స్ అన్నమాట. చూసారా ఫ్రెండ్స్ పేరు? ఇదో ఇది ఎంట్రన్స్. హెడ్కి సంబంధించింది. హెడ్కి సంబంధించింది. అది పేరు నేమ్ కరెక్ట్గా తీ. పీజీ హాస్పిటల్. ఇదిగో ఫ్రెండ్స్, ఇది మందుల షాపు. ఇది ప్రైవేట్, గవర్నమెంట్వి లోపల ఇచ్చారు మనకి, కానీ ప్రైవేట్ మందుల షాప్ అన్నమాట. ఇక్కడికి వచ్చి మనం కొనుక్కోవాలి. దాని పేరు కనిపిస్తుంది కదా మీకు, ఇదండి పీజీ హాస్పిటల్. అంటే ఎవరైనా తీసుకుని వెళ్తారు మీకు. ఫ్రెండ్స్ చూసారా, ఇది ఏంటి నమ్కీన్, మీఠా నమ్కీన్ దోశ. మన ఆంధ్రాలో ఎలా దోశ ఇడ్లీ అమ్ముతారో ఇక్కడ కూడా దోశ ఫేమస్ అట్ట. ఇదిగో ఈయన కుక్కు. మీకు బోర్డు చూపిస్తాను. ఇక్కడ హాస్పిటల్ దగ్గర నుండి వచ్చి ఇంకా టైర్డ్ అయిపోయాం. అలాగా కొంచెం ఏదైనా తినేద్దాం, మళ్ళీ అంత దూరం వెళ్ళాలి ఇంటికి. అందుకోసం దోశ తినడానికి వచ్చాం మేము. Okay, we will meet in the next class.